మా అమ్మ పేరు జయలక్ష్మమ్మ సత్యమూర్తి, మా ఆయన పేరు రమేష్. మేము తుమ్కూరులో ఉన్నాం. మా ఆయన కేఈపీలో వర్క్ చేస్తారు. మా కొడుకు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాడు. ఏమన్నా తప్పుంటే క్షమించు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి నా యొక్క తోటి విద్యార్థులకు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 1996, 97 10th క్లాస్ 86, 87 సంవత్సరం చదివినటువంటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా పేరు రామాంజనేయులు, దుబ్బెలప్ప గారి రామాంజనేయులు. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. నేను వ్యవసాయం ప్లస్ జనరల్ షాప్ పెట్టుకున్నాను. మా చెల్లెల పేరు చెప్పలే. నా భార్య పేరు చంద్రకళ. నేను వ్యవసాయం ప్లస్ జనరల్ మర్చెంట్గా చేస్తాను. పిల్లలు ఒక్కడే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నారు. నాకు లేట్గా 14 సంవత్సరాలు అయినా చెప్తాను. ఇప్పుడు 86, 87 బ్యాచ్తో ఉన్నటువంటి నా తోటి విద్యార్థులు, తోటి స్నేహితులందరికీ ఈ సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. నా పేరు నరసింహమూర్తి, నాది మలైనూరు గ్రామము. నేను ప్రస్తుతము స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. మీతో నేను 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మాది మలైనూరులో అయితే యూపీ స్కూలు 1 to 7 వరకు. మేము ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయినాము. పడి గారు అప్పుడు కొడిగనహళ్ళకి వెళ్ళిపోయినారు 8th క్లాస్లో. మిగతా వాళ్ళందరూ మనం కలిసి 10th వరకు జర్నీ చేసినాం అనమాట. కాబట్టి ప్రస్తుతం నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా మలైనూరులో పనిచేస్తున్నాను. మన పాఠశాలలో కూడా ఇక్కడ కూడా 2012 నుంచి 19 వరకు ఇక్కడ కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి మన చదివిన పాఠశాలలో పనిచేయడం అంటే నాకు చాలా గర్వంగా ఉందన్నమాట. నా తోటి వాళ్ళ స్నేహితులు. నేను 1వ తరగతి నుంచి ఇక్కడ నాకు తోటి స్నేహితులంతా ఉన్నారు. నేను ఇక్కడ మా నాన్న ఇంతకుముందు హోటల్ చింగಣ್ణ అని. నాకు 2 కుమారులు. ఇప్పుడు MBA చేసినాడు, ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చర్చలో ఉన్నాడు. ఇంకొకటి MCA అయినాడు, అనంతపురంలో ఉన్నాడు. నేను 10th క్లాస్ అయిపోతున్నట్టే హోటల్ మేనేజ్మెంట్ చేసి తర్వాత జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్నాను. ప్లస్ వ్యవసాయం కూడా చేస్తున్నాను. మా బ్రదర్ వచ్చేసి నాకింత పెద్ద రాధాకృష్ణ, ఆయన సీనియర్ మేనేజర్గా ఉండి రాండబోతున్నాడు. ఇంకా నా తమ్ముడు వచ్చేసి ఓంకారేశ్వర్, అంతా ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళంతా తెలంగాణలో ఉన్నారు. వదిలేం పేరు చెప్పలా. నా ఎం రాధా. పేరు పడిభూషణ్ కాశ్యప. నేను నేటివ్ ఆఫ్ కుందుర్పి. 1978 నుంచి 84 వరకు వీళ్ళందరితో కలిసి చదివాను. నేను 84లో నుంచి వీళ్ళ బ్యాచ్తో డిపాచర్ అయ్యాను. కాకపోతే నాకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వీళ్ళందరూ క్లాస్మేట్సే. నేను ప్రజెంట్ భూపాలపల్లి జిల్లాలో అసిస్టెంట్ పెయింట్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇంకేమైనా చెప్పాలి విశేషాలు? నాకు 2 అబ్బాయిలు. మా పెద్ద అబ్బాయి పేరు సత్యకిరీటి. వాడు బీటెక్ మెటలర్జీ కంప్లీట్ చేసి బిఎంఎం ఇస్పాత్ లిమిటెడ్ హాస్పిటల్లో మెటలర్జికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మా చిన్నబ్బాయి పేరు సాయి ప్రదీప్. వాడు అర్జునా స్టేట్ యూనివర్సిటీ అమెరికాలో ఎంటెక్ చేస్తున్నాడు. అది పరిస్థితి. నేను ఇప్పుడు ప్రజెంట్ భూపాలపల్లి తెలంగాణ జిల్లా అసిస్టెంట్ పెయింట్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇది నా ప్రస్తుతం. అదేవిధంగా మన మిగతా స్నేహితులందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీధర్ వాళ్ళ నాన్న ఎం శ్రీనివాసరావు గారిని మ్యాథ్స్ టీచర్గా పనిచేసేటాడు. మనకి 1వ తరగతి వరకు ఉండేవాడు. 1 తర్వాత 2వ తరగతిలో మన దగ్గర నుంచి డిపార్చర్ అయ్యాడు. ఈయన సీట్ లేదు, నాకు సెకండ్ కాదు, వేడు సెకండ్ క్లాస్లో. అవును 2వ తరగతిలో వెళ్ళిపోయాడు. వేడు నెక్స్ట్ బెంచ్లో పక్కన కూర్చున్నాడు. శ్రీధర్ ఎవరు తెలుస్తారు. 1వ తరగతి నుంచి ఉన్న వాళ్ళందరికీ శ్రీధర్ తెలుస్తారు.
శ్రీధర్ గుర్తుపట్టడానికి ఒక థంబ్ ఉంది. థంబ్ ఉంది. శ్రీధర్ గుట్ట శ్రీధర్ గుట్ట. గిరిజమ్మ, మాది తెలంగాణలో. నేను తెలంగాణలోనే 7వ క్లాస్ వరకు చదివినాను. మళ్ళీ 8th క్లాస్కి ఇక్కడ కుటుంబంలో జాయిన్ అయ్యి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. మళ్ళీ 10th అయిపోతేనే ఇక్కడ నేను చదువుకోలేదు. మీ నాన్న పేరు గవ్యప్ప. మా నాన్న పేరు గవ్యప్ప. సర్పంచ్గా 14 సంవత్సరాలు పనిచేసినాడు. 3 సంవత్సరాల ముందు చనిపోయినాడు. నాకు 2 పిల్లలు, కొడుకు కూతురు. కొడుకు అయితే బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్కి పోయినాడు. ఇంకా మధ్యలోనే కూతురు బీఈడీ చేస్తాను. వ్యవసాయం చేస్తున్నాం మేము. నాన్నగారు పేరు చెప్పండమ్మా. నాన్నగారు పేరు స్వామి రామ్మోహన్ చిన్న మహేష్, కూతురు నళిని, సాఫ్ట్వేర్ ఇంజనీర్, జాబ్ చేస్తాను. నేను కృష్ణమూర్తి సరస్వతమ్మ గారి బిడ్డని. ఇక్కడ 1వ తరగతి నుంచి 10 వరకు ఇక్కడే చదువుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఇలా కలిసి సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆయన మీలో చాలా మంది తెలిసింటారు. మా ఆయన మేము కిరాణా షాప్ పెట్టుకున్నాము. నాకు 3 పిల్లలు. పేరు చెప్పలేదు మా ఆయన పేరు. అంగడి నాగేంద్ర. అట్లా అంగడి నాగేంద్ర. నాకు 3 పిల్లలు. పెద్ద ఆమె డిఎడ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. కొడుకు సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తాను. చిన్న కొడుకు కూడా సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తాను. నేను హౌస్ వైఫ్. స్వర్ణలత. నేను కృష్ణమూర్తి సరస్వతమ్మ గారి బిడ్డని. ఇక్కడ 1వ తరగతి నుంచి 10 వరకు ఇక్కడే చదువుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఇలా కలిసి సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆయన మీలో చాలా మంది తెలిసింటారు. మా ఆయన మేము కిరాణా షాప్ పెట్టుకున్నాము. నాకు 3 పిల్లలు. పేరు చెప్పలేదు మా ఆయన పేరు. అంగడి నాగేంద్ర. అట్లా అంగడి నాగేంద్ర. నాకు 3 పిల్లలు. పెద్ద ఆమె డిఎడ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. కొడుకు సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తాను. చిన్న కొడుకు కూడా సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తాను. నేను హౌస్ వైఫ్. Everyone, Pani, you are making so much of noise in the class. Pani పేరు రాయండి. చాలా అల్లరి చేస్తున్నారు. ఏ సోమశేఖర్ గంగమ్మకు 9వ క్లాస్ ఉండే పెళ్ళయింది. ఏమో అర్లీ మ్యారేజ్ చేసుకుంది, కానీ 9, 10 కూడా కంటిన్యూగా మళ్ళీ బడికి వచ్చింది. పెళ్లి చేసుకుని కూడా అప్పట్లో పెళ్ళి. మీ పిల్లలు పెళ్లి చేస్తారా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తారు వాళ్ళు? గంగమ్మ అని పేరు పెట్టారు. కానీ చిన్నప్పుడు మన దగ్గర బాగా కలిసి ఉండేది. చాలా స్మూత్, సెన్సిటివ్, ఎవరు గొడవలకి పోదు. మేము అప్పుడప్పుడు గొడవలు పడేవాళ్ళం, కానీ గంగమ్మ మాత్రం చాలా డీసెంట్. థ్యాంక్ యూ గంగమ్మ. బోయ అమ్మక్క కుమారుడు నేను బోయ కోదండరామరెడ్డి. నేను ఇక్కడ 86, 87లో 10th క్లాస్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అంతా ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం చేసిన డిగ్రీ వరకు. డిగ్రీ తర్వాత వచ్చేసి కడపల జిఆర్ కాలేజ్లో బీపీఆర్ చేసినాను. కానీ నాకు పోస్ట్ రాలేదు. కానీ నేను ప్రజెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. జర్నలిస్ట్గా కూడా నేను స్టాఫర్గాను డెస్క్లో కూడా పనిచేసినాను. ప్రజెంట్ వచ్చేసి నా భార్య వచ్చేసి ఎన్జిఓలో పనిచేస్తాను. జయప్రకాష్ నారాయణ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాను. నాకు 2 కుమారులు. ఒక అబ్బాయి వచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయింది. ఇంకొక అబ్బాయి వచ్చేసి 10th క్లాస్ చదువుతాను. ప్రజెంట్ అయితే నేను జర్నలిస్ట్గానే కొనసాగుతున్నాను. 25 సంవత్సరాలుగా యథావిధిగానే
జీవితం సాగిస్తున్నాను. వృత్తిపరంగా అయితే ఆశ అనేది ఉండదు. అవినీతి ఎవరు చేసినా కూడా దాటి తీయడమే, అది నా ఆశ. ఫర్ ఎగ్జాంపుల్ మా రాధాకృష్ణ నాకు రాసి పెట్టారు, ఒకవేళ గ్యాస్ ఏజెన్సీ పద్మావతి సరస్వతి గారికి మన అధిక ధరలకు ఎలక్ట్రిక్ ఇస్తున్నారంటే మా మిత్రులను చూసుకున్నా కూడా వార్త రాసినానంటే నేను నా కమిట్మెంట్ జర్నలిజం పట్ల చేస్తాను అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఈ సందర్భంగా నేను మరోసారి తెలుగులో ఈ పార్టీ మెంబర్స్కి మరోసారి రిలీజ్ చేస్తాను. మా మిత్రులందరికీ నమస్కారం.